జీరో సర్జికల్ ఎర్రర్స్, జీరో నెగిటివ్ రేటింగ్, మోర్ పేషెంట్ సాటిస్ఫాక్షన్, మోర్ సక్సెస్ రేట్, ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్, పేషెంట్ సాటిస్ఫాక్షన్, వీటన్నిటిని అచీవ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆర్గనైజేషన్ అనేది డెవలప్ అవుతుంది. క్వాలిటీ ఇంప్లిమెంటేషను విషయానికి వస్తే హాస్పిటల్లో మరి దీన్ని క్వాలిటీ కంట్రోల్ అనొచ్చు కదా, ఎందుకు మనం దీన్ని టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ అంటున్నాము అని అంటే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రమాణ్ మెడికల్. ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇన్ హాస్పిటల్స్. హాస్పిటల్స్లో క్వాలిటీ అనగానే మన హాస్పిటల్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ అంతా కూడా హాస్పిటల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అండ్ NIBH అక్రిడేషన్స్, కంప్లైంట్స్ మీదనే ఉంటుంది. ఇవే కాకుండా అసలు టోటల్ క్వాలిటీని మనం ఒక సింగిల్ అంబ్రెల్లా కింద తీసుకొచ్చి టోటల్ క్వాలిటీ కంట్రోల్ని మనం చేయొచ్చా, ఇది పాసిబుల్ అయ్యే విషయమేనా అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో ఫస్ట్ TQM అనే కాన్సెప్ట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? 1980స్లో యూకేకి యూఎస్కి బిగ్గెస్ట్ ఛాలెంజ్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొడక్షన్లో మ్యానుఫ్యాక్చరింగ్లో క్వాలిటీ కాన్సెప్ట్లో ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ వచ్చేసి ఏంటంటే, జపాన్ వచ్చేసి క్వాలిటీ ప్రోడక్ట్స్ని, క్వాలిటీ సర్వీసెస్ని డెలివరీ చేస్తుంది అప్పటికి ఇప్పటికి. సో యూఎస్ అండ్ యూకే సంయుక్తంగా దాని మీద బాగా అధ్యయనం చేసి, ఇఫ్ జపాన్ కెన్ డూ థింగ్స్, వై కాంట్ వి? క్వాలిటీని ప్రమోట్ చేయాలి, కాస్ట్ ఎఫెక్టివ్నెస్ తీసుకురావాలి. హైగా క్వాలిటీ మీద కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల సంస్థకు వచ్చే లాభాలు ఏంటి అని అంటే, ఒకటి, హై క్వాలిటీ ఇంప్రూవ్ చేయడం వల్ల డిఫెక్ట్స్ అనేవి తక్కువ అవుతాయి. ప్రోడక్ట్లో డిఫెక్ట్స్ అనేవి తక్కువైనప్పుడు ప్రొడక్షన్ ఓవర్ హెడ్ అనేది తగ్గుతుంది. హాస్పిటల్లో ఈ క్వాలిటీని హాస్పిటల్లో ఏ రకంగా మనం ప్రమోట్ చేయగలుగుతామంటే, మ్యానుఫ్యాక్చరింగ్లో జీరో డిఫెక్ట్స్ ఏ రకంగా అయితే ఉంటాయో, ఇక్కడ కూడా జీరో సర్జికల్ ఎర్రర్స్, ఓకే, జీరో సర్జికల్ ఎర్రర్స్, జీరో నెగిటివ్ రేటింగ్, ఓకే, అండ్ మోర్ పేషెంట్ సాటిస్ఫాక్షన్, మోర్ సక్సెస్ రేట్, సో ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్, పేషెంట్ సాటిస్ఫాక్షన్, వీటన్నిటిని అచీవ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆర్గనైజేషన్ అనేది డెవలప్ అవుతుంది. క్వాలిటీ ఇంప్లిమెంటేషన్ విషయానికి వస్తే హాస్పిటల్లో మరి దీన్ని క్వాలిటీ కంట్రోల్ అనొచ్చు కదా, ఎందుకు మనం దీన్ని టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ అంటున్నాము అని అంటే, క్వాలిటీ కంట్రోల్లో క్వాలిటీ అనేది ఒక డిపార్ట్మెంట్గా పెట్టి ఇన్ఫెక్షన్ కంట్రోల్ని, తర్వాత వేరియస్ క్వాలిటీ NIBHలో ఉన్న 10 చాప్టర్స్ని కవర్ చేసి క్వాలిటీని ప్రమోట్ చేస్తుంది. వాటిలో మార్కెటింగ్ ఉందా? లేదు. వాటిలో సేల్స్ ఉందా? లేదు. వాటిలో ప్రొక్యూర్మెంట్ ఉందా? లేదు. మరి సప్లై చైన్, సేల్స్ అనేవి NIBH కేటగిరీ కింద రాకపోతే క్వాలిటీని డిటర్మైన్ చేయలేవా? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని అంటే, టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్, ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఇన్ ద హాస్పిటల్ హ్యావ్ టు వర్క్ ఆన్ ద ప్రమోషన్ ఆఫ్ క్వాలిటీ. అన్ని డిపార్ట్మెంట్స్, అన్ని ఏరియాస్ క్వాలిటీ మీద వర్క్ చేయాలి అనేది TQM యొక్క ముఖ్య ఉద్దేశము. సో ఏ రకంగా ఏ కాన్సెప్ట్స్ని మనం TQMలో మనం ఇంప్లిమెంట్ చేసి దీన్ని అచీవ్ చేయొచ్చు? సో జనరల్గా జపాన్లో 5S అని కానీ, కైజిన్ అని కానీ, తర్వాత Lean, 6 Sigma, ఇవన్నీ కూడా జపాన్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వచ్చిన ఈ టెక్నిక్స్ని, అంటే ఈ ట్రెడిషనల్ టెక్నిక్స్ని ఇంప్లిమెంట్ చేయటం ద్వారా క్వాలిటీ రిజల్ట్స్ని అచీవ్ చేయడమే TQM యొక్క ముఖ్య ఉద్దేశం. క్వాలిటీ ఈజ్ డిఫైన్డ్ బై కస్టమర్స్ అంటారు జపాన్ వాళ్ళు. మన హాస్పిటల్స్లో కూడా పేషెంట్ మాత్రమే డిఫైన్ చేయగలరు హాస్పిటల్ క్వాలిటీ. మనం అనుకుంటాము టాప్ లెవెల్ మేనేజ్మెంట్ లేదా ఎంప్లాయీస్ డిటర్మైన్ చేసి క్వాలిటీని అచీవ్ చేయగలుగుతారని. కాదు. పేషెంట్ హ్యాపీగా ఉండాలి అని అంటే, పేషెంట్ సాటిస్ఫైగా ఉండాలి అని అంటే మనం క్వాలిటీ పారామీటర్స్ని ఫాలో కావాలి. సో ఈ క్వాలిటీ, ఈ TQMలో కొన్ని 8 ఎలిమెంట్స్ ఉన్నాయి, 4 పిల్లర్స్ ఉన్నాయి. సో ఈ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ TQMలో 8 ఎలిమెంట్స్ ఏంటో చూద్దాం. నెంబర్ 1 వచ్చి లీడర్షిప్. సో ఈ లీడర్షిప్ అంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి క్వాలిటీకి. సో క్వాలిటీ అనేది టాప్ లెవెల్ రెస్పాన్సిబిలిటీ అని మనం ఎందుకు అనాలి అని అంటే, క్వాలిటీని ప్రమోట్ చేయడానికి ఫండ్స్ అవసరం అవుతాయి, స్టాఫ్ అవసరం అవుతారు,
ట్రైనింగ్ అవసరం అవుతుంది, రైట్? స్ట్రాటజీ అవసరం అవుతుంది, లీడర్షిప్ అవసరం అవుతుంది. ఇవన్నీ ఉంటేనే ఈ వర్క్ ఫోర్స్ని మనం రిక్రూట్ చేయాలన్నా ఇవన్నీ ఉంటేనే క్వాలిటీ అనే రిజల్ట్ని మనం అవుట్పుట్ కింద ఇవ్వగలుగుతాం. కాబట్టి లీడర్షిప్ అనేది ఈ టీక్యూఎంలో ఒక మేజర్ ఎలిమెంట్. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ప్రాపర్ రిక్రూట్మెంట్ చేయాలి, ప్రాపర్ ఫండ్స్ అనేవి క్వాలిటీకి కేటాయించాలి, రైట్? అదేవిధంగా మన హాస్పిటల్లో ఉన్న మేనేజ్మెంట్ని ట్రైన్ చేయాలి. ఎనీ ఆర్గనైజేషన్ ఎంప్లాయీ ట్రైనింగ్ అనేది కీ ఆస్పెక్ట్. మోస్ట్ ఆర్గనైజేషన్స్ దీన్ని ఇగ్నోర్ చేస్తుంటాయి. చాలా ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయంటే ఎక్స్పీరియన్స్ ఉన్న ఎంప్లాయీని రిక్రూట్ చేసుకుంటే సరిపోతుంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అని అనుకుంటారు. అది 90% రాంగ్, 10% మాత్రమే కరెక్ట్. 100% రైట్ ఆన్సర్ ఏంటి అని అంటే కంటిన్యూస్ ట్రైనింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ ఎంప్లాయీ ఇన్ ది ఆర్గనైజేషన్. సో కంటిన్యూస్ ట్రైనింగ్ ఇవ్వటం వల్ల లీడర్షిప్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. టాప్ లెవెల్ మేనేజ్మెంట్లో ఎప్పుడైతే లీడర్షిప్ స్కిల్స్ అనేవి లాస్ అవుతాయో ఆర్గనైజేషన్స్లో క్వాలిటీ కూడా లాస్ అవుతుంది. అండ్ ఈ లీడర్షిప్ మాత్రమే మంచి టీమ్ కల్చర్ని క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి టీమ్ వర్క్లో టీక్యూఎం అనేది టీమ్ వర్క్ ఎలా చేస్తుంది అని అంటే ఎనీ టాస్క్ని టీమ్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి. 10 మెంబర్స్ చేసే వర్క్ని ఒక పర్సన్ మీద నెట్టడం కాకుండా 10 మెంబర్స్ ఉన్న టీంలో ఒక పర్సన్ మీద ఎక్కువ వర్క్ లోడ్ పడకుండా సో ఎనీ టాస్క్ని ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ చేసుకొని టీమ్ వర్క్గా చేస్తే టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది అచీవ్ అవుతుంది ఈ ఆర్గనైజేషన్. థర్డ్ వన్ వచ్చేసి ట్రైనింగ్. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ట్రైనింగ్ విషయానికి వస్తే ఎవ్రీ ఎంప్లాయీ అనేవాళ్ళు ట్రైనింగ్కి అర్హులు. ఈ ట్రైనింగ్ అనేది కంటిన్యూస్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ అనేది మన టార్గెట్ అయితే ట్రైనింగ్ కూడా నెవర్ ఎండింగ్, ఇది రెగ్యులర్గా ఉండాల్సిందే. ఫోర్త్ వన్ వచ్చేసి ట్రస్ట్. సో ట్రస్ట్ అనేది ఎలా బిల్డ్ చేయాలి, ఆర్గనైజేషన్లో ట్రస్ట్ని బిల్డ్ చేయడం ఎట్లా? మీరు చూస్తే ఆర్గనైజేషన్స్ ఒక స్టాండర్డ్ లోగోని డిజైన్ చేయడానికి ఒక లోగో ఉంటుంది, విజన్ ఉంటుంది, అలాగే కొన్ని కోర్ వాల్యూస్ ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తాయంటే కస్టమర్కి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేస్తాయి. మనం ఎప్పుడైతే ఆర్గనైజేషన్ అనేది మంచి క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ అవుట్కమ్ ఇచ్చిందో అప్పుడు ఆటోమేటిక్గా కస్టమర్కి ట్రస్ట్ డెవలప్ అవుతుంది. ఆ ట్రస్ట్ కస్టమర్ దగ్గర ట్రస్ట్ డెవలప్ అవ్వాలి అని అంటే ఫస్ట్ ట్రస్ట్ డెవలప్ అవ్వాల్సింది ఎంప్లాయీ దగ్గర ట్రస్ట్ డెవలప్ అవ్వాలి. ఎంప్లాయీ ఆర్గనైజేషన్ ట్రస్ట్ చేయాలి. ఎస్, ఏదైతే కమిట్మెంట్స్ ఆర్గనైజేషన్ ఒక ఎంప్లాయీకి ఇచ్చిందో అది ఫుల్ఫిల్ చేయాలి. అది జరిగినప్పుడు క్వాలిటీ అనేది ఆటోమేటిక్గా క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఆ క్వాలిటీ ఇంప్రూవ్ అయినప్పుడు కస్టమర్ దగ్గర ట్రస్ట్ అనేది వస్తుంది. ఇది హాస్పిటల్స్లో డాక్టర్స్ కనుక మేనేజ్మెంట్ అనేది డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ నర్సెస్ కానీ అదర్ స్టాఫ్ మెంబర్స్ దగ్గర కానీ మంచి ట్రస్ట్ని ఇచ్చిన కమిట్మెంట్ని బిల్డ్ చేసుకోగలిగితే అదే క్వాలిటీ రూపంలో డెలివరీ అవుతుంది. అదే పేషెంట్ యొక్క ట్రస్ట్ని బిల్డ్ చేస్తుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇంటిగ్రిటీ అని అంటే హానెస్ట్ ఆఫ్ ది ఎంప్లాయీని మనం ఎక్స్పెక్ట్ చేయడం చాలా అరుదు, చాలా కష్టం కూడా. సో హానెస్ట్ ఈజ్ ఎ వెరీ రేర్ గిఫ్ట్ అండ్ వెరీ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్. యూ కుడెంట్ ఫైండ్ ఎవ్రీవేర్. సో ఎంప్లాయీని ఒక ఆర్గనైజేషన్ అనేది తన సొంత ఫ్యామిలీగా భావించినప్పుడు ఆ ఎంప్లాయీ తన ఫ్యామిలీ కోసం పనిచేస్తున్నట్టుగా హానెస్ట్ని ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎంప్లాయీ హానెస్ట్గా పనిచేసినప్పుడు ఆ సంస్థలో క్వాలిటీకి మనం అష్యూర్ అనేది ఇవ్వచ్చు. ఆటోమేటిక్గా క్వాలిటీ కూడా డెవలప్ అవుతుంది. సో ఇంటిగ్రిటీ అనేది ఎంప్లాయీ లెవెల్లో నుంచి రావాలి అని అంటే దట్ ఈస్ కంప్లీట్లీ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ. సిక్స్త్ వన్ వచ్చేసి ఎథిక్స్. సో టీక్యూఎం అనేది ఒక ఎథికల్ ప్రాసెస్. టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది ఒక ఎథికల్ ప్రాసెస్. ఇందులో ఎథిక్స్ అంటే ఒక మేనేజ్మెంట్కి, ఒక కంపెనీకి కొన్ని సిద్ధాంతాల మీద కంపెనీ పనిచేయడం. మనం జనరల్గా చూస్తుంటాము టాటా కంపెనీ యొక్క ప్రొడక్షన్ మనం ట్రస్ట్ చేయొచ్చు అని. తర్వాత హుండాయ్ అనే కంపెనీ ఆటోమొబైల్లో, తర్వాత రిలయన్స్ అనే కంపెనీ ఆయిల్స్ అండ్ ప్లాస్టిక్స్లో,
ఇట్లా ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క కంపెనీ ట్రస్ట్ని ఎట్లా తీసుకోగలిగింది అని అంటే వాళ్ళు ఎథిక్స్ని ఫాలో అవటం వల్ల. ఎథికల్ బిజినెస్, మీరు టాటాను అబ్జర్వ్ చేయండి, వాళ్ళు ఎప్పుడూ కూడా ఆల్కహాల్ కానీ అదర్ టొబాకో కానీ వేరే బిజినెస్లో లేదు. ఇది రిప్రజెంట్ చేస్తుంది వాళ్ళ ఎథిక్స్ని రిప్రజెంట్ చేస్తుంది. వాళ్ళు ఎథిక్స్కి కమిట్ అయి ఉన్నారు. సో అది అనెథికల్ ప్రాక్టీస్ అని వాళ్ళు ఎప్పుడైతే భావించారో అనెథికల్ ప్రాక్టీస్ని వాళ్ళు ప్రమోట్ చేయరు. సో మేనేజ్మెంట్ అనేది ఎథికల్ ప్రాక్టీసెస్ని ప్రమోట్ చేస్తుందో అక్కడ క్వాలిటీ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 7th వన్ వచ్చేసి కమ్యూనికేషన్. సో ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్లో. ఉదాహరణకి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసింది ఒక కంపెనీ. రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఎంప్లాయీని తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి ప్రాపర్ కమ్యూనికేషన్ ఇవ్వాలి. అంటే వాళ్ళు ఏ జాబ్ చేయబోతున్నారో ఒక రోడ్ మ్యాప్ అనేది ఉండాలి. చాలా కంపెనీస్ జాబ్ డిస్క్రిప్షన్ ఇవ్వవు, జాబ్ స్పెసిఫికేషన్స్ ఇవ్వవు, జాబ్ రోల్ మాత్రం ఇస్తాయి. ఆ రోల్లో పనిచేయమని చెప్తారు, వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలి అని చెప్పి చూస్తారు. ఈ కార్పొరేట్ కల్చర్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎప్పుడైతే కమ్యూనికేషన్స్ అనేవి ఎంప్లాయీస్ మధ్య ఉండాలి, స్టేక్ హోల్డర్స్ మధ్య ఉండాలి, పేషెంట్కి మేనేజ్మెంట్కి మధ్య అంటే కస్టమర్కి కంపెనీకి మధ్య ప్రాపర్ కమ్యూనికేషన్స్ అనేవి ఉండాలి. ఏదైనా ఒక యథార్థంగా జనాలకి కస్టమర్స్కి మనం ఏదైనా తెలియజేయాలనుకున్నప్పుడు ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది లేకపోతే గ్యాప్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ గ్యాప్స్ క్వాలిటీని దెబ్బతీస్తాయి. 8th వన్ వచ్చేసి రికగ్నైజేషన్. సో కంపెనీలో రికగ్నైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మేనేజ్మెంట్ ఎంప్లాయ్ యొక్క ఎఫర్ట్స్ని రికగ్నైజ్ చేయాలి. ఎంప్లాయీస్ యొక్క ప్రోగ్రెస్ని, ఎంప్లాయీస్ యొక్క ఎఫర్ట్స్ని, ప్రోగ్రెస్ని రికగ్నైజేషన్ చేసే కంపెనీ యొక్క క్వాలిటీ స్టాండర్డ్స్ అనేవి హై ఉంటాయి. ఎప్పుడైతే ఏ మేనేజ్మెంట్ అయితే ఎంప్లాయ్ యొక్క ఎఫర్ట్స్ని, ఎంప్లాయ్ యొక్క ప్రోగ్రెస్ని ఇగ్నోర్ చేస్తాయో అక్కడ క్వాలిటీ అనేది కూడా డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో క్వాలిటీ ఇంప్రూవ్ కావాలి అని అంటే కంపల్సరీగా మేనేజ్మెంట్ అనేది ఎంప్లాయీస్ యొక్క ఎఫర్ట్స్ని రికగ్నైజ్ చేయాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. చాలా వేస్ ఉంటాయి ఎంకరేజ్ చేయడానికి. వాళ్ళకి ఏదైనా రెమ్యూనరేషన్ తరఫున కానీ, లేదంటే ఎంకరేజ్మెంట్ తరఫున కానీ, లేదంటే అవార్డు ఇవ్వడం కానీ, ఏదో ఒకటి చేయడం ద్వారా ఎంప్లాయీని రికగ్నైజ్ చేసిన వాళ్ళైతే ఎంప్లాయీ దాన్ని ఐడెంటిఫై చేయాలి. నేను చేస్తున్నటువంటి మంచి పనిని కంపెనీ లేదా మేనేజ్మెంట్ రికగ్నైజ్ చేస్తుంది కాబట్టి నేను చేసే పని మీద నాకు నాలెడ్జ్ ఉంది, నేను చేస్తున్న ప్రోగ్రెస్ మీద కంపెనీకి కూడా అవగాహన ఉంది అనే దాంతో ఎంప్లాయీ అనే వాళ్ళు ఎఫర్ట్స్ని ఇంక్రీజ్ చేస్తారు. వీళ్ళు ఎఫర్ట్స్ని ఇంక్రీజ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, డిఫెక్ట్స్ అనేవి రిడ్యూస్ అవుతాయి. సో ఇవి 8 ఎలిమెంట్స్ అన్నమాట. ఈ 8 ఎలిమెంట్స్ కూడా టీక్యూఎంలో మేజర్ రోల్ని ప్లే చేస్తాయి. ఈ 8 ఎలిమెంట్స్ ద్వారా మనం టోటల్ క్వాలిటీని మనం ఎన్ష్యూర్ చేయొచ్చు ఇన్ ఎనీ ఆర్గనైజేషన్. సో మనం ఒక ఆర్గనైజేషన్లో టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ మీద ఒక అవగాహన అయితే వచ్చింది. ఇప్పుడు మన హాస్పిటల్స్లో దీన్ని ఏ రకంగా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చో మనం ఇప్పుడు చూద్దాం. సో టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ అనే దాంట్లో మనకి ట్రెడిషనల్ టెక్నిక్స్, మోడర్న్ టెక్నిక్స్ ఉన్నాయి, క్వాలిటీ టెక్నిక్స్. వాటిల్లో 5S, కైజిన్, లీన్ 6 సిగ్మా, సో ఇలా వేరియస్ ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా మేజర్గా మనం ఇంప్లిమెంట్ చేయడానికి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఏం చేస్తాయంటే ప్రొడక్షన్ ప్లాంట్లోనే ఒక సపరేట్ సెల్ని ఏర్పాటు చేస్తాయి. ఈ సపరేట్ సెల్ని ఏర్పాటు చేసి అక్కడ ఆ సెల్లో 4 పిల్లర్స్ని వాళ్ళు ఏర్పాటు చేస్తారు. సో ఇక్కడ మనం 4 పిల్లర్స్ ఆఫ్ ది క్వాలిటీ మాట్లాడుకోబోతున్నాం. సో ఈ 4 పిల్లర్స్ ఆఫ్ టీక్యూఎం అనే దాంట్లో నెంబర్ 1 వచ్చేసి క్వాలిటీ ప్లానింగ్, నెంబర్ 2 వచ్చి క్వాలిటీ కంట్రోల్, నెంబర్ 3 క్వాలిటీ అష్యూరెన్స్, నెంబర్ 4 క్వాలిటీ ఇంప్రూవ్మెంట్స్. సో ఈ 4 మనం హాస్పిటల్లో కూడా ప్రత్యేకంగా ఒక డిపార్ట్మెంట్ని క్వాలిటీకి పెట్టాలి. అది టీక్యూఎం కింద ఒక సెల్ని మనం హాస్పిటల్లో ఏర్పాటు చేసి దాంట్లో క్వాలిటీ ప్లానింగ్లో మనం
హాస్పిటల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ని, ఎన్ఏబిహెచ్ని, అదర్ ఐఎస్ఓ కంప్లైంట్స్ని, ఇండివిజువల్ డిపార్ట్మెంట్ పాలసీస్ని, వీటన్నిటిని కూడా డాక్యుమెంటేషన్ని ప్లానింగ్లో పెట్టేసి ప్లానింగ్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ప్లానింగ్లో ఇంక్లూడ్ చేసి ఈ ఇయర్ మనము క్వాలిటీని ఎలా అచీవ్ కావాలి, గోల్ ఓరియంటెడ్గా మనం ఈ ఇయర్ మనం ఏ క్వాలిటీని ఎంతవరకు అచీవ్ కావాలని చెప్పేసి మనం ప్లానింగ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మన హాస్పిటల్ కనుక ఎన్ఏబిహెచ్ ఎంట్రీ లెవెల్లో ఉన్నట్టయితే ఎన్ఏబిహెచ్ ఫుల్ అండ్ ఫైనల్ అక్రిడేషన్ అనేది మన టార్గెట్. ఆ రకంగా మనం పెట్టుకోవచ్చు. అలాగే క్వాలిటీ ఆడిట్స్ ఎన్ఏబిహెచ్ఏ కాకుండా అదర్ క్వాలిటీ ఆడిటింగ్ ఏదైతే ఉందో ఆ ఆడిటర్స్ అయితే ఆడిటింగ్ చేయించుకొని సర్టిఫికేషన్ ఒక గోల్గా పెట్టుకోవాలి. ఇవే కాకుండా ప్లానింగ్లో ఇంకొక టార్గెట్స్ మనం పెట్టుకోవాల్సిన క్వాలిటీ టార్గెట్స్ ఏంటంటే లాస్ట్ ఇయర్ సర్జికల్ ఎర్రర్స్ ఏమన్నా ఉన్నాయా, సక్సెస్ రేట్ ఎలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 సర్జరీస్ అయినాయి, 100 సర్జరీస్లో ఎన్ని సక్సెస్ అయినవి, ఎన్ని ఫెయిల్యూర్స్ అయినవి, ఆ ఫెయిల్యూర్కి రీజన్స్ ఏంటి, మేనేజ్మెంట్ దానికి ఏమైనా రెస్పాన్సిబిలిటీయా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎక్విప్మెంట్ని మనం డెవలప్ చేయొచ్చా, లేదా ప్రాపర్ ట్రైనింగ్ ఏమైనా అరేంజ్ చేయొచ్చా, మన స్టాఫ్కి ప్రాపర్ ట్రైనింగ్ ఏమైనా అరేంజ్ చేయొచ్చా. ఇవన్నీ క్వాలిటీ ప్లానింగ్లో వస్తాయి. రెండోది వచ్చేసి క్వాలిటీ కంట్రోల్. వన్స్ క్వాలిటీ ప్లానింగ్లో మనకు వేరియస్ పాలసీస్ డెవలప్మెంట్స్ అనేవి డాక్యుమెంట్ రూపంలో వచ్చేస్తాయి. అవి ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయా లేదా అనేది క్వాలిటీ కంట్రోల్లో చూసుకోవాలి. రైట్, ఎవ్రీ ఆర్గనైజేషన్ అనేది ఒక అసెస్మెంట్, ఒక చెక్ లిస్ట్ అనేది తయారు చేసుకొని ఎవ్రీ డిపార్ట్మెంట్ని కంటిన్యూస్గా మానిటర్ చేసుకోవాలి. దానికి ఇంటర్నల్ ఆడిట్స్ మంత్లీ, వీక్లీ లేదా క్వార్టర్లీ అట్లా పెట్టుకొని మనం దాన్ని ఒక పనిగా మానిటర్ చేస్తూ ఉండాలి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఏమవుతుందంటే ఇన్వర్డ్ మెటీరియల్ని వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తారు, దాన్ని ఇన్వర్డ్ క్యూసీ అంటారు. క్వాలిటీ కంట్రోల్ ఇన్వర్డ్ వచ్చే మెటీరియల్ని ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నాయా, ఏదైనా డిఫెక్ట్స్ ఉంటే వాళ్ళు ఎలా చేయరు, ఏదైనా డిఫెక్ట్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని తీసేస్తారనమాట. సో మెటీరియల్ ఇన్వార్డ్ని వాళ్ళు చేసుకున్నట్టే అసెంబ్లీలో కూడా వాళ్ళు క్వాలిటీ చెక్ చేసుకుంటారు. మనం చేసే ప్రోడక్ట్ కరెక్ట్ క్వాలిటీ ఉందా లేదా. ఆ తర్వాత ప్రొడక్షన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ క్యూసీ, ఫైనల్గా మన ప్రోడక్ట్ అనేది క్వాలిటీ స్టాండర్డ్స్ని మీట్ అవుతుందా లేదా, ఆ కమిటెడ్ డ్రాయింగ్ని మ్యాచ్ అవుతుందా లేదా అనేది మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో వాళ్ళు ఏ రకంగా అయితే చూసుకుంటారో మన హాస్పిటల్స్లో కూడా మనం చేస్తున్న సర్జరీకి ముందు ఫ్రీగా మన దగ్గర ఉన్న స్టాఫ్ అంతా వెల్ ట్రైన్డ్ స్టాఫ్ అయినా ఈ సర్జరీ పర్ఫామ్ చేయడానికి మన టీం అనేది ఎంతవరకు మనకి 100% అక్యురేట్గా ఉందా లేదా అని ఒక టీమ్ డిస్కషన్ అనేది బిఫోర్ సర్జరీ పెట్టుకోవాలి. సో టీమ్ డ్యూరింగ్ ద సర్జరీ ఆల్సో ఎవిడెన్స్ బేస్డ్ చేస్తున్నామా లేదా, మనం చేసే సర్జరీని రికార్డ్ చేయాలి, వీడియో రికార్డ్ చేయాలి. అందులో ఏమైనా డిఫెక్ట్స్ ఏమన్నా తర్వాత ఫైండ్ అవుట్ చేసినట్టయితే ఇంకోసారి అలాంటివి జరగకుండా మనం ఎటువంటి జాగ్రత్త తీసుకుంటున్నాం, ఇవన్నీ కూడా క్వాలిటీ ప్లానింగ్, క్వాలిటీ కంట్రోల్లో మనకి వచ్చేస్తాయి. క్వాలిటీ కంట్రోల్ అనేది మా హాస్పిటల్లో ఈ రకంగా ఎంప్లాయీస్ దగ్గర ఎంప్లాయీ రిక్రూట్మెంట్ టైంలో కంప్లీట్ క్వాలిటీని మనం డాక్యుమెంటేషన్ రూపంలో మనం చూడాలి. అట్ ది సేమ్ టైం వాళ్ళు డైలీ వాళ్ళ రెగ్యులర్ జాబ్ని కూడా మనం కంటిన్యూస్గా ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, మానిటర్ చేస్తూ ఉండాలి. ఆల్ ఎక్విప్మెంట్స్ అనేవి గుడ్ కండిషన్లో ఉన్నాయా లేదా, తర్వాత స్టాఫ్ అంతా కరెక్ట్గా వెల్ ట్రైన్డ్ ఉన్నారా లేదా, వెల్ ట్రైన్డ్ కాకపోతే వాళ్ళకి ఏ రకంగా మనం ట్రైనింగ్ ఇప్పించగలుగుతాము. తర్వాత హాస్పిటల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్లో వేరియస్ రికార్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నామా లేదా, ఏదైనా ఇన్సిడెంట్ రిపోర్ట్ అవుతుందా లేదా, ఆ ఇన్సిడెంట్ రిపోర్ట్ అయిన ఇన్సిడెంట్ రికార్డ్ అవుతుందా లేదా. సో వీటన్నిటిని కూడా మనం అధ్యయనం చేసుకోవాల్సి ఉంటుంది క్వాలిటీ కంట్రోల్. తర్వాత క్వాలిటీ అష్యూరెన్స్లో పక్కా మనం కమిట్ అయినటువంటి క్వాలిటీ స్టాండర్డ్స్ ష్యూర్గా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మేనేజ్మెంట్. సో వేరియస్ ఎక్కడన్నా ఏదైనా డిస్క్రిపెన్సీ ఉంటే దాన్ని ఏ రకంగా మనం అడ్రస్ చేస్తున్నాము, రిట్రసల్ పాలసీస్ని మనం ఎట్లా చేస్తున్నాము, ఎంప్లాయ్మెంట్ రిట్రసల్ పాలసీస్, ఇష్యూస్ రిట్రసల్ పాలసీస్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సో అన్ని పాలసీస్ కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా, వాటిని రివిజన్స్ అవుతున్నాయా లేదా, యాజ్ పర్ ది టైం అవి రివైజ్ అవ్వాలి. ఇప్పుడు 1980s, 90s, 70s తీసుకున్నాం అదే సిస్టంలో మనం ఉన్నామా, ఇంకా అప్గ్రేడ్ అవుతున్నాం. ఇఫ్ మనం ఎంట్రీ లెవెల్లో ఉంటే ఫుల్ అండ్ ఫైనల్ లెవెల్కి వెళ్ళాలి, ఫుల్ అండ్ ఫైనల్ లెవెల్కి ఉంటే నెక్స్ట్ ఇంకా
ఎన్ఏబిహెచ్ ఉంటే జేఏసీఐ, ఇట్లా అక్రిడేషన్స్ అనే కాకుండా క్వాలిటీ స్టాండర్డ్స్లో ఒక్కొక్క ఆర్గనైజేషన్కి ఒక్కో టైప్ ఆఫ్ విజన్ అనేది ఉంటుంది. ఆ స్టేట్మెంట్స్కి మన క్వాలిటీ పాలసీస్ ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేది మనం క్వాలిటీ అష్యూరెన్స్లో మనం చూసుకోవాలి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి క్వాలిటీ ఇంప్రూవ్మెంట్. సో కంటిన్యూస్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్. క్వాలిటీ అనేది ఈరోజు చేసి రేపు వదిలేసేది కాదు. ప్రతి ఆర్గనైజేషన్స్లో క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ అనేది ఇట్స్ ఎ రెగ్యులర్ జాబ్. సో టీక్యూఎంలో కూడా ఫైనల్ లైన్ వచ్చేసి ఏంటి అని అంటే, క్వాలిటీ ఈజ్ నాట్ ఏ సింగిల్ డే జాబ్, ఇట్స్ ఏ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్, ఇట్స్ ఏ రెగ్యులర్ జాబ్. సో క్వాలిటీని ఒక రెగ్యులర్ యాక్టివిటీగా తీసుకోవాలి. దాని మీద ప్రతి ఎంప్లాయీ ఫ్రమ్ సెక్యూరిటీ దగ్గర నుంచి సిఇఓ దాకా ప్రతి లెవెల్లో ఎవ్రీ వన్ టీక్యూఎం అనే పాలసీ మీద మన హాస్పిటల్ రన్ అవుతుంది. సో మనం తీసుకున్న ప్రతి స్టెప్ టీక్యూఎంకి ఇన్లైన్ ఉందా లేదా అనేది ప్రతి ఆర్గనైజేషన్ డైలీ దాని మీద వర్క్ చేయాలి. సో ఇదండి ఈరోజు మనం చూసాం కదా, టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇన్ ఏ హాస్పిటల్. సో ఇవి కీ ఆస్పెక్ట్స్ హాస్పిటల్లో ఇంప్లిమెంట్ చేసిన టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్. మీ హాస్పిటల్స్లో ఏ రకంగా క్వాలిటీ మేనేజ్మెంట్ ఉంది, కామెంట్ రూపంలో మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో షేర్ చేసుకోగలరు. అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, please like this video, and if you want me to make such videos, please subscribe my channel. I wish you all the best. Thank you so much for watching my video. I'll see you on next video. Bye bye.